హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షకీలా ఈ పేరు తెలియని వారు దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఎవ్వరూ లేరు. బి గ్రేడ్ చిత్రాలతో సినీ జీవితాన్ని ప్రారంభించి అనేక తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు, హిందీ, ఒడియా చిత్రాల్లో నటించింది ఈమె. తన బి గ్రేడ్ అలాగే సాఫ్ట్ కోర్ పోర్నోగ్రఫీ సినిమాల ద్వారా యువకుల నుండి వృద్ధుల వరకు ఎనలేని క్రేజ్ని సంపాదించుకుంది. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సొంత ఇల్లు లేకుండా కుటుంబ సభ్యులకి దూరంగా బతుకుతున్నారు. అటువంటి షకీలా గారి జీవితం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మరి ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. షకీలా గారి అసలు పేరు షకీలా బేగం. 1973 మే 19వ తేదీన చాంద్ బేగం అనే దంపతులకు చెన్నైలో జన్మించింది ఈమె. తమ తండ్రి మెడ్రాస్లోని కోడంబక్కంలో ఒక ముస్లిం పేద కుటుంబానికి చెందినవారు. ఈమె తల్లి నెల్లూరు జిల్లాకు చెందినవారు. షకీలా గారు చెన్నైలో జన్మించినప్పటికీ కూడా తన తల్లిగారి సొంత ఊరైన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు చెందిన కోట అనే గ్రామంలో కొంతకాలం పెరిగారు. ఆ తర్వాత 10వ తరగతి చదువుతున్న సమయంలో మద్రాసుకు తిరిగి వచ్చారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మద్రాసులోనే చదివారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈమె తమ 10వ తరగతిని పూర్తి చేయలేకపోయారు. తన చిన్నతనం నుండే పేదరికంతో ఇంట్లో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అలాగే ఇంట్లో ప్రతి ఒక్క విషయానికి అమ్మా నాన్న చేతిలో దెబ్బలు తింటూ ఉండేవారు. షకీలా గారికి ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. షకీలా స్కూల్ చదువుతున్న రోజుల్లోనే గొప్పగా చదవలేకపోవడం వల్ల వాళ్ళ నాన్నగారితో రోజు దెబ్బలు తినేది. 10వ తరగతి ఫెయిల్ అవ్వడంతో చదువుకి ఫుల్ స్టాప్ పెట్టింది. చదువు మానేయడంతోనే ఈమె జీవితంలో ఊహించని మలుపు తిరిగింది. షకీలా గారి కుటుంబం పేదరికంతో తిండి తినక అనేక సందర్భాలలో పస్తును కూడా పడుకునుండేవారు. దీంతో ఈమె తల్లి స్వయంగా షకీలా గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో డబ్బున్న వ్యక్తులతో వ్యభిచారం చేసి ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారు. చిన్నతనం నుండే అనేక కష్టాలను అనుభవిస్తూ ఇష్టం లేని జీవితాన్ని గడుపుతూ ఉండగా ఒక సినిమా డైరెక్టర్ షకీలా గారిని చూసి తన సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమా బి గ్రేడ్ శృంగార చిత్రాలకు సంబంధించింది కావడంతో షకీలా గారు ఇటువంటి సినిమాల్లో నటించడానికి ఇష్టపడలేదు. అయితే కుటుంబ సభ్యులు అలాగే కుటుంబ పరిస్థితుల కారణంగా ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈమె మొట్టమొదటిసారిగా 1995లో ప్లే గర్ల్స్ అనే సినిమాతో తన సినీ రంగ జీవితాన్ని ప్రారంభించారు. ఈ మూవీలో సిల్క్ స్మిత చెల్లెలుగా షకీలా గారు నటించారు. ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత వరుసగా 3 సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలు చేస్తుండగానే మలయాళ డైరెక్టర్ సాగర్ ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టారు. షకీలా గారు మొదటిసారిగా మలయాళంలో చేసిన కిన్నెర తుంబిక్కళ్ అనే సినిమా హిట్ అవ్వడంతో ఈమె జీవితమే మారిపోయింది. మలయాళంలో వరుసగా సినిమాలతో కేరళ కుర్రకారు మతి పోగొట్టింది. అప్పటి నుంచి వరుసగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 200కి పైగా బి గ్రేడ్ అడల్ట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా మలయాళంలో ఈమె తీసిన సినిమాల కారణంగా భారతదేశంలోని సాఫ్ట్ పోర్న్ సినిమాలకు షకీలా సినిమాలు అని పిలవడం ప్రారంభించారు. షకీలా తీసినటువంటి ఈ శృంగార చిత్రాలు నేపాల్, చైనీస్, సింగల్ భాషల్లో కూడా డబ్బింగ్ రూపంలో విడుదలయ్యాయి. ముఖ్యంగా మలయాళంలో ఈమెకు ఎంత క్రేజ్ ఉంది అంటే మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి పెద్ద పెద్ద హీరోలు కూడా షకీలా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే వారి సినిమాలు కూడా వాయిదా వేసుకునేవారట. అలాగే షకీలా తన సినిమాల ద్వారా సంవత్సరానికి 2 నుండి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించుకునేవారట. అయితే అంత డబ్బు సంపాదించినా ఈమెకు ఇప్పటికీ కూడా ఒక సొంతిల్లు కూడా లేదు. దీనికి కారణం ఈమె యొక్క ఆర్థిక పరిస్థితులు మారిపోవడమే. ముఖ్యంగా షకీలా సినిమాలు ప్రారంభించిన మొదట్లో 150 సినిమాల వరకు ఎటువంటి సెన్సార్ బోర్డు లేకుండా విడుదలయ్యాయి. అయితే ఆ తర్వాత విడుదలైనటువంటి సినిమాలకు సెన్సార్ బోర్డు పడడం వల్ల వరుసగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఈమె తన సొంత వారి చేతిలోనే మోసపోయింది. షకీలా గారు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా వాళ్ళ అక్కలకు, వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవారట. వాళ్ళ అక్క నూర్జహాన్ షకీలా గారి డబ్బులతో షకీలా గారికి తెలియకుండా చెన్నైలో భూములు, స్థలాలను కొనుక్కుంది. ఒకసారి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేక వాళ్ళ అక్కను డబ్బులు అడిగితే ఎదురు తిరిగిందిట.
అప్పుడు వాళ్ళ అక్క చేసిన మోసం బయటపడింది. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియచేశారు. అలాగే తన తల్లి ఆరోగ్యం గురించి బయట 2 లక్షలు అప్పు తీసుకొని తన తల్లిని బతికించుకుంది. షకీలా తన ఆస్తి కోసం కోర్టులో వాళ్ళ అక్కపైన కేసు కూడా వేశారు. అయితే తన ఆస్తిని వాళ్ళ చెల్లెలు కాజేసిందని షకీలా అక్క కోర్టులో రివర్స్ కేసు వేశారట. ఈ విధంగా కుటుంబ సభ్యుల చేతిలోనే అనేక మోసాలకు గురైంది షకీలా. సినిమాలతో విసిగిపోయిన షకీలా పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామని ఎన్నోసార్లు ప్రయత్నించినా కుటుంబ సభ్యులు వారి యొక్క అవసరాల కోసం ఈమెను పెళ్లి చేసుకోనివ్వలేదు. అలాగే షకీలా ఎవరిని ప్రేమించినా వారిని దూరం చేసేవారట. సొంతవారు అనుకున్న కుటుంబ సభ్యులే మోసం చేయటంతో కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా చెన్నైలో ఒక అపార్ట్మెంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఈమె తన సినిమా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. షకీలా గారి ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు కనీసం 2 నుండి 3 అనాథాశ్రమాలకు ఆర్థిక సహాయం అందించేవారు. ఆ తర్వాత కాలంలో శృంగార పాత్రలు చేయడం మానేశారు. 2003 నుండి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో కుటుంబ పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని మరలా ప్రారంభించారు. ఈ సమయంలోనే తేజ గారు దర్శకత్వం వహిస్తున్న జయం సినిమాలో లెక్చరర్గా క్యారెక్టర్ను ఇచ్చారు. ఈ సినిమా హిట్ కావడంతో షకీలాతో ఇటువంటి క్యారెక్టర్స్ కూడా చేయించవచ్చా అనుకున్న కొంతమంది దర్శకులు ఈమెకు అడల్ట్ కాకుండా మంచి పాత్రలు ఇచ్చి ఈమెతో కామెడీ కూడా చేయించారు. ఈమె తెలుగులో జయం, నాగా, ఫూల్స్, పుట్టింటికి రా చెల్లి, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, తొట్టి గ్యాంగ్, కీలుగుర్రం, దొంగోడు, కరెంట్, కొబ్బరిమట్ట వంటి చిత్రాల్లో నటించింది. ఈమె సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్టలో కత్తి మహేష్కి జోడీగా మంచి కామెడీని పండించారు. 2012లో ఇకపై బి గ్రేడ్ సినిమాల్లో నటించే అవకాశం లేదని ప్రకటించింది. అలాగే తన ఆత్మకథను 2013లో మలయాళంలో రాసుకుంది. తన పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో తెలియచేసినప్పటికీ కూడా షకీలాలు ఎందుకు పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలని తన నటించిన సినిమాలు కేవలం తన శరీరానికి శృంగారభరితంగా చూపించడానికి మాత్రమే పరిమితమయ్యాయని, తనలోని నటన వెలికితీయడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదని షకీలా ఆత్మకథలో చెప్పుకొచ్చింది. అలాగే ఆమె కుటుంబ పరిస్థితులు, ఆమెకు పరిచయమైన సినీ రాజకీయ ప్రముఖుల గురించి, తన చిన్ననాటి స్నేహితుల గురించి, తన జీవితం ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాలన్నింటి గురించి కూడా తన ఆత్మకథలో పేర్కొంది షకీలా. ఇక షకీలా మీలా అనే కుమార్తెను కూడా దత్తతకు తీసుకుంది. ఈమె 2015లో రొమాంటిక్ టార్గెట్ అనే సినిమాకి తానే స్వయంగా దర్శకత్వం కూడా వహించింది. అయితే ఈ సినిమా హిట్ కాకపోవడంతో ఆమె దగ్గర ఉన్న మిగిలిన డబ్బులు కూడా పోయాయి. దీంతో ఈమె కుటుంబ సభ్యులు పూర్తిగా ఆమె దగ్గరికి రావడం మానేశారు. తన 250వ సినిమా హారర్ మూవీ శీలావతిలో నటించి అందర్నీ భయపెట్టింది. ఈ సినిమా 2018లో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో షకీలా హీరోయిన్గా రాఘవ, ఎం గణేష్, వీరు బాసంశెట్టుల సంయుక్తంగా నిర్మించారు. కేరళలో జరిగిన ఒక యథార్థ సంఘటనకు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్. సంగీతానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. షకీలా కథను ఆధారంగా చేసుకుని ఇంద్రజిత్తు లంకేష్ షకీలా మూవీని నిర్మించాడు. ఈ సినిమాలో రీచా చెద్దా హీరోయిన్గా, పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్ళై ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2020 డిసెంబర్ 25న విడుదలైంది. షకీలా మార్చి 2021లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. షకీలా ఎంతోమంది ట్రాన్స్జెండర్స్కి అమ్మగా మారింది. అలాగే ఈమె తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లోకి 6వ కంటెస్టెంట్గా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగువారందరూ అమ్మ అని గౌరవంగా పిలుచుకునే స్థాయికి తాను ఎదుగుతానని చెప్పారు. అలాగే షకీలా అంటే అర్థం కొవ్వొత్తి అని, తాను కరుగుతూ ఎదుటివారికి వెలుగునిస్తానని, కానీ ఇతరులను మాత్రం బాధ పెట్టను అని ఆమె తెలియజేశారు. ఈమె జీవితంలో చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తూ ఇష్టం లేని వృత్తిలోకి బలవంతంగా వెళ్లి బంధువులకు, కుటుంబ సభ్యులకు దూరం అవ్వడమే కాకుండా జీవితంలో కనీసం పెళ్లిని కూడా చేసుకోకుండా ఇప్పటి వరకు ఒంటరిగానే జీవితాన్ని గడుపుకుంటూ వచ్చారు షకీలా. షకీలా జీవితంలో ఇప్పటి నుంచైనా సరే కష్టాలన్నీ తొలగిపోయి ఆమె జీవితం ఆనందంగా గడపాలని మనందరం కూడా కోరుకుందాం.
అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో ఆమెకు మంచి పేరు రావాలని మనమందరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.